సమస్త బీసీలకు బహుజన బంధువులందరికీ కూడా గుండ్రాతి శారదా గౌడ్ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే బీసీల గురించి ఈరోజు అంటే ఏ రోజు కూడా బీసీల గురించి గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళకన్నా కూడా నిన్న మొన్న వచ్చి నానా యాగి చేస్తూ బీసీలకు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో కొందరు దీక్షలు చేస్తామని చెప్పి ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ లేకపోతే ఇది చేస్తాం అది చేస్తామని హైఫై లెవెల్లో తాజ్ కృష్ణ లాంటి వాటిల్లో కూర్చొని మాట్లాడడం అంటే నాకు అర్థం కాలేదు. ఈరోజు 30 ఏళ్ళు అసలు విరామం లేకుండా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్న ఎక్కడ చేసిండు? తాజ్ కృష్ణ, తాజ్ డక్కన్లో ఇంకెక్కడనో చేయలేదు. ఆయన ప్రజల మధ్యలో ఉండి మాట్లాడేవాడు. ఆడ 5 మంది ఉండని 10 మంది ఉండని ఎవరు పిలిచినా పోయేవాడు. ఈ పొద్దు రేపు ఎట్లా అయ్యిండ్రు బీసీలు అంటే లీడర్లు, బీసీలు కాదు బీసీ లీడర్లు, ఎదిగినటువంటి వాళ్ళు అన్ని రకాల ప్రయోజనాలు బీసీల పేర్లతోటి పోస్టులు గద్దల్లాగా తన్నుకుపోయినటువంటి రాబందులైన బీసీ నాయకులు కొందరు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, అయినా ఇంకేదో కావాలి. దానికోసము ఈ దొంగ దీక్షల కోసం మొదలు పెడుతున్నారు. ఇక కొంగ జపంలాగా బీసీల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము బీసీల కోసమే మాట్లాడుతున్నాం అంటే నువ్వు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి మాట్లాడేటోడివి నీకు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కనీవిని ఎరగని దగ్గర పోయి అసలు మీటింగులు పెట్టుడేంది? ఎవరికి చేరితే అవన్నీ ఎవరి కోసమని? మరి ఎదిగినరు కదా బీసీలు, బాగానే ఉన్నారు కదా, వీళ్ళకెందుకు రిజర్వేషన్లు అంటారు రేపటి రోజున. అసలు ప్రజల ఆమోదం లేకుండా ఏం లేకుండా నేను బీసీ లీడర్ని, నేను బీసీని అని చెప్పుకుంటే అయిపోతారా? ఇదా మీది? అంబేద్కర్ అయినా కూడా ఆ రోజు ఆయన ఎంత ఘోరమైన అవమానాలు పొంది ఎన్నో రకాలుగా పొంది ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించండు. ఈ దేశ నిర్మాణం లోపల రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటుంది, ప్రపంచమే చెప్పుకుంటుంది. అది గొప్పతనం. ఈరోజు ఎంతమంది ఎంత చెప్పుకున్నా కూడా క్రెడిట్ గోస్ టు హూమ్? మందకృష్ణ మాదిగన్నకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది క్రెడిట్ దక్కుతుంది. ఈరోజు 30-40 ఏళ్ల నుంచి ఒక బీసీ అని ఒక ట్యాగ్ వేసుకొని బ్రాండ్ అంబాసిడర్గా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన మాట్లాడిన చేసిన ఒక బీసీ అనేది కానీ స్వార్థం కానీ లేకపోతే ఇట్లా కుయుక్తులు బన్నుడు కానీ ఒకరిని ముంచాలని కానీ లేకపోతే వీళ్ళు వస్తే నేను మీటింగ్కి రాను అని చెప్పేటోళ్ళు కానీ లేకపోతే వాళ్ళని పిలవద్దు అని చెప్పే బీసీ లీడర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళలాగైతే ఆర్ కృష్ణయ్య అన్నయ్య అయితే కాదు. ఉన్న వాటిలలో ఇంతమందిని చూస్తున్నా కదా ఒక గొప్ప పర్సన్గా అభివర్ణించవచ్చు ఆర్ కృష్ణయ్య గారిని. నిరంతరం బీసీల కోసం మాట్లాడతాడు. ఆయన ఓ ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా బీసీ వాయిసే మాట్లాడతాడు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మొహమాటం లేకుండా నిలదీస్తుంటాడు, చెప్తుంటాడు, మంచితనంగా చెప్తుంటాడు, హెచ్చరికలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. వీళ్ళేంది నిన్న మొన్న వచ్చి ఇష్టం ఉన్నట్టు అసలు ఒక పద్ధతి లేదు, పాడలేదు. ఎవడు పడితే వాడు వస్తాడు నేను బీసీ లీడర్ అంటాడు. వాడు రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాడు, వాడు స్క్వేర్ మీటింగ్ పెడతాడు, వాడు తాజ్ కృష్ణలో పోయి పెడతాడు, ఇంకోటి వచ్చి ఇంకో దగ్గరికి వచ్చి కొంగ చెప్పాలు దీక్షలు అంటారు. ఏం సత్యాగ్రహాలు, ఏం దీక్షలు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో ఈ దాంట్లలో పోరాటాల్లో ఉన్నటువంటి మాలాంటి బీసీ లీడర్లని, మహిళా బీసీ లీడర్లను పిలవకుండా చెయ్యకుండా భుజానేసుకొని మోస్తున్నాం మేము. ఎన్నో రకాలైనటువంటి రిప్రజెంటేషన్లు మోడీ గారికి ఇచ్చినాము, దేవగౌడ మాజీ ప్రధాని గారికి ఇచ్చినాము, అన్ని రాష్ట్రాల ఎంపీలకు ఇచ్చినాము. బీసీ బిల్లు కోసం, మహిళా బిల్లు కోసం, మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు సబ్కోటా కావాలని చెప్పేసి నినదించినాం. ఎన్నో రకాలుగా మేము చేసుకుంటూ వస్తే ఈరోజు వీళ్ళు ఎట్లున్నారంటే రాజకీయ నిరుద్యోగులు అన్నమాట. వీళ్ళంతా కూడా వీళ్ళకు ఒకటి తెలియదు, 2 తెలియదు, ఎవరో కొంతమంది ఉంటారు. ఇప్పుడు వినయ్ గారు, డాక్టర్ వినయ్ గారు, ఆయన చాలా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంటాడు. ఆయనని ఖచ్చితంగా ఒక బీసీ లీడర్గా మాట్లాడవచ్చు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అరే ఏమీ లేకున్నా తెలియకున్నా సగం సగమే తెలిసి వచ్చి ఆడ ఈ డిమాండ్లు ఆ డిమాండ్లు, అసలు మండల్ కమిషన్ ఏంటింది, మండల్ కమిషన్లో ఎన్ని అమలు అయినాయి, ఏం జరిగింది, ఇంతవరకు ఏం జరుగుతుంది, అసలు విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏడపోయినరు వీళ్ళంతా?
వీళ్ళంతా ఇన్ని రోజులు ఎక్కడికి పోయినరు? విద్యా ఉద్యోగాల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజకీయ రిజర్వేషన్లు కూడా కింద సంస్థాగత రిజర్వేషన్లో కూడా 34% నుంచి 10% తగ్గినప్పుడు వీళ్ళంతా ఏడగూస్తున్నారు, వీళ్ళంతా దీక్షలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఎక్కడ పోయినరు వీళ్ళంతా? మరి ఆ రోజు కేసీఆర్ గారిని నిలదీయలేదు ఎందుకో? ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు గారా మీరు ఆ రోజు? మరి ఆ రోజు ఎందుకు దీక్ష చేయలేదు? కేసీఆర్ గారు రిజర్వేషన్స్ బీసీలకు తగ్గించినప్పుడు మరి ఎంతో మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, సర్పంచులు అందరు తగ్గిపోయారు కదా, వేల మంది తగ్గిపోయారు. మరి ఆ రోజు మీ నోర్లు లేవకపోయేందుకో ఈరోజు ఎందుకు లేస్తున్నాయి? అది కేసీఆర్ ప్రభుత్వం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఎవరు వచ్చినా ఒక బీసీగా నీ వాయిసే తీయాలి కదా. విద్యా ఉద్యోగాల్లో అడిగేటోళ్ళు అడుగుతారు, మనకు కావాల్సింది ఏంది? నా సీటు మీద నువ్వు ఎట్లా కూర్చున్నావు? నీ పెత్తనమేంది? నాకు రాజ్యాధికారం కావాలి, నాకు పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలి, మహిళా రిజర్వేషన్స్ వచ్చినాయి, మహిళా రిజర్వేషన్లో కూడా బీసీ మహిళకు సబ్కోట కావాలి అని అడగాలి. ఆ దమ్ము లేదు. ఒక మహిళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గుండ్రాతి శారదా గౌడ్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకునే ధైర్యం లేదు వీళ్ళకు. వీళ్ళు బీసీ లీడర్లు. ఏడు నుంచి వచ్చిండ్రు? పైసలు ఉన్నాయా మీకు? బాగా పైసలు ఉన్నాయి, మీరు మీటింగులు పెట్టగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. అంటే పైసా ఫేకో తమాషా దేకో అన్నట్టుగా ఈ బీసీ సోకాళ్ళు మేధావులు, ఈ లీడర్లు పైసలతోటి కొంతమంది నెనకేసుకొని బాజా భజంత్రులతోటి మోగించుకుంటూ తిరుగుతున్నారు. పైసలు లేనోళ్ళం, మరి పైసలు లేనోళ్ళము ఇట్లనే అందరితో మాట్లాడుకుంటా చేసుకుంటా మా వాయిస్ ఇచ్చుకుంటా మేము వాట్సాప్లను, ఫేస్బుక్లను, ట్విట్టర్లను ఏ గోడల మీద ఆ గోడల మీద మేము రాసుకుంటా ఒక సింపుల్గా హరికృష్ణ అన్న గారి నేతృత్వంలో కూడా ఈరోజు వరకు ఒక సింపుల్గానే నడిచినాయి మా మీటింగులు కానీ, సమావేశాలు కానీ, మా డిమాండ్స్ కానీ ఏవైనా కూడా. వీళ్ళంతా వచ్చేసి ఎక్కడెక్కడో మీటింగులు పెట్టి ఆడ ప్లేట్కి 4,000 5,000 ఉంటుందంట. అంటే బీసీలు ఎంతగానో ఎదిగిపోతే ఇంకెందుకయ్యా మీకు రిజర్వేషన్లు అంటారు? ఎక్కిపోయింది కదా అంటారు. అసలు మనం మాట్లాడాల్సింది ఏంది? రిజర్వేషన్లు మనకు ఉన్నాయా అసలు? ఈరోజు ఏ రిజర్వేషన్లు లేకుండా అప్రకటిత రిజర్వేషన్లు అన్నీ కూడా ఆధిపత్య కులాలకు వచ్చేసినాయి. కిమ్మనకుండా నోరు తెరవకుండా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 45-50 మంది రెడ్డిలు ఉన్నారు. అన్ని చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకే ఇచ్చిరి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రెడ్డిలకి ప్రాధాన్యం వచ్చే. అరే మీరు వీటిలలో వర్గీకరణ దానిలలో వచ్చేటివి మందకృష్ణ అన్న కష్టపడ్డాడు. కానీ మీ అందరి నోళ్ళు ఈరోజు పండుగలు జపాలు చేసుకొని పాలాభిషేకాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి లాంటి వాళ్ళకి. మరి మాదిగలకి ఎందుకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వీళ్ళంతా మరి పాలాభిషేకాలు చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తారా రేవంత్ రెడ్డికి? ఆడ నోర్లు లేవకపోయి ఎవరో చేసింది అంత వచ్చి మాదే క్రెడిట్, మేమే చేసినాం, అది అంత అయిపోయిన తర్వాత రిబ్బన్ కటింగ్ చేసేవాడే మొత్తం మాది అంటాడు చూడు. గట్లా ఉంది కథ. ఎక్కడ పోయినా లాస్ట్లో వచ్చి రిబ్బన్ కటింగ్ వచ్చిన వాళ్ళే దొబ్బుకొని పోతారు. ఇది జరుగుతున్నటువంటి కొంగ చెప్పాలు, దొంగ చెప్పాలు. ఎవరైనా కూడా బీసీలు ఎందుకు స్పందించారు అంటే గల్లీకి ఒక బీసీ లీడర్, గల్లీకో సంఘం. అసలు అందరూ ఒక దగ్గరకు ఏకమయ్యేది లేదు, ఒక దగ్గర కూర్చునేది లేదు. వీడంటే వాని కూడా, వాడంటే వీని కదా, వీడిని వాడు తిడతాడు, వాడిని వీడి తిడతాడు. అసూయలు, దేశాలు, ఈర్ష్యలు. ఇక ఎక్కడ ఎవరిని నమ్ముతారు? రాజకీయ నాయకులు అట్లనే పడి వచ్చిండ్రు, సంఘాలు అట్లనే పడ్డాయి. ఇంకా సీఎంలు వాళ్ళు వీళ్ళేందే వీళ్ళంతా కలిసి కట్టుకుంటే పాడు లేదు, ఈ బీసీలకు చేస్తేంది చేయకపోతేంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏవో స్కిల్ యూనివర్సిటీ అంటే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు మేము నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం అంటున్నాం. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిండు, అదేంది మీరు మహిళలకు ఇయ్యారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీలతో పాటు సమానంగా చూడాలి కదా, ఈ బీసీలను కూడా చూడాలి కదా. వెనుకబడ్డ తరగతులందరూ కూడా దీనిలోకి రారా? వాళ్ళకి మీరు శిక్షణ ఇవ్వరా అని అసెంబ్లీ సాక్షిగా అడిగిండు ఆయన. మిగతా వాళ్ళకి నోర్లు మూతలు పడ్డాయి ఎందుకు? వీళ్ళదే ఎందుకు స్పెషల్గా రాసిండు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు రాయలేదు? ఆర్టికల్ 14 వీళ్ళకి వర్తించదా? అప్రకటిత రిజర్వేషన్లు ఆధిపత్య కులాలకు ఈరోజు ఉన్నాయి. మనకు రిజర్వేషన్లు లేవు, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. వాటి మీద మాట్లాడకుండా మాకు ఇది కావాలి, అది కావాలి, అది ఫస్ట్ కావాల్సింది పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తే
అన్ని అధికారాలు వాటంతికవే అవి నడుచుకుంటూ వస్తాయి. ఆ చైర్ మీద కూర్చోవడానికి ఎవరు పాకులాడుతున్నారు? ఆల్రెడీ ఆ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, మనందరినీ ఉపయోగించుకొని గర్జదేరి గడ్డెక్కిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళా ఏదన్నా దొరుకుతుందేమో, ఏ సందన్న దొరుకుతుందేమో, ఈడ దగ్గర బలబాగా సంపాదించుకున్నా కదా, వీని చేతుల మీద ముంచి ఇచ్చేసి వీన్ని కొట్టి వాన్ని కొట్టి నేను బలబాగా పెద్దగా అయిపోయినా కదా, మస్తు పైసలు ఉన్నాయి, బ్లాక్ మనీ ఇవంతా పోయాలి, మీటింగులు చేయాలి, బీసీలను మళ్ళీ ఆర్చాలి తీర్చాలి, ఇక నేనే బీసీ వాదిని, నేనే బీసీ లీడర్ని, ఇంకెవడు లేడు, నేనే దీక్షలు చేస్తా కొంగ జపాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొంతమంది బీసీ కార్డు వేసుకొని ముందుకు వస్తుంది. అరే ఎవరు పిలిస్తే వాళ్ళ దాంట్లో కూరుకుతారు. ఒక పద్ధతి పాబంది అనేది లేదా? పిలిచిండ్రు, నన్ను కూడా తాజ్ కృష్ణకు పిలిచిండ్రు, మెసేజ్ పెట్టిండ్రు, నేను పోలేదు. ఎందుకంటే ఒక బీసీగా నాకు ఆకలి బాధ తెలుసు, ఆ కష్టం తెలుసు, కన్నీళ్ళు తెలుసు. తాజ్ కృష్ణలో పోయి నేను మాట్లాడుతున్నా, నాకేమైనా బుద్ధి ఉందా, కొంచెమన్నా జ్ఞానం ఉందా? కాబట్టి నేను పోలేదు. నేను రేపటి రోజున నేను ప్రశ్నించాలనుకుంటే నన్ను కూడా నాలాంటి వాళ్ళు తిడతారు. ఆడుకోయి మాట్లాడితే నువ్వేమి నాయకురాలివి అంటారు. సిగ్గు తెచ్చుకోవాలి. మందకృష్ణ అన్న లాంటి వాళ్ళని చూసి ప్రజల మధ్యలో 5 మంది 10 మంది ఉన్నా కూడా, నేను జిల్లాలు తిరిగేటప్పుడు ఓ దగ్గర చూసిన, ఒక టెంటు ఒక 10 చైర్లు ఉన్నాయి, ఎవరు వస్తున్నారు బాబు అని అడిగితే మందకృష్ణ అన్న అంటే ఇంతేనా అంటే, 10 మంది వచ్చినా అన్న మాట్లాడతాడు, 1000 మంది వచ్చినా మాట్లాడతాడు, 1,00,000 మంది వచ్చినా మాట్లాడతాడు, ఎవరు లేకున్నా ఆయన వచ్చి జమ చేసి అందరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు, మా దాంట్లో అంత ఐక్యమత్యం ఉంది, అన్ననే ముందుకు వస్తాడు అని మాట్లాడతాడు. ఇప్పుడు నేను మీటింగ్ పెడితే నాకు కాలు గుంజేటోళ్ళు మస్తు మంది అయ్యిండ్రు. పోవద్దు వద్దు మనం పోవద్దు, ఇక్కడ పోవద్దు అక్కడ పోవద్దు, ఆమె క్రెడిట్ వస్తుంది, ఆమె విలువద్దు, ఆమె బాగా మాట్లాడుతుంది, ఆమె సైడ్ మీడియా చూస్తుంది, ఆమెనే మాట్లాడుతుంది, ఆమె ఫస్ట్ మైక్ ఇవ్వద్దు, మీడియా అంతా పోయిన తర్వాత మైక్ ఇవ్వాలి. ఇట్లాంటి గొప్ప ప్రబుద్ధులు మన బీసీలలో ఉన్నారు. ఏ రోజన్నా రికమెండేషన్ ఎవరికన్నా చేసిండ్రా? బార్ కౌన్సిల్లో నిలబడ్డా, లేకపోతే ఇంకో దగ్గర నిలబడ్డా, ఒక టికెట్ ఆశించిన చేసిన బీసీలకు ఓటేస్తారా? బీసీలకు టికెట్ ఇవ్వమని చెప్తారా? లేదు. అదే మందకృష్ణలో నేను సాక్షాత్కారాలతో చూసిన. మా బార్ కౌన్సిల్ దాంట్లో నిలబడితే జయకర్ అనే అడ్వకేట్కి ఫోన్లు చేసి మరి ఇతన్ని గెలిపించండి అని చెప్పిండు. అది దమ్మున్న నాయకుడు అంటే. నా సంఘంలో నా దాంట్లో పనిచేసేటోడు ఒక లీడర్ కావాలి అని గొప్పగా తహతహలాడే వ్యక్తిని నేను చూసింది. గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తి. అట్లాంటి బీసీ లీడర్ లేడున్నారు. చెట్టు ఒకరిది, కాయలు ఒకరిది, ఈయన పేరు ఆన్ పేరు చెప్పి తెగ నమ్ముకొని తింటారు. ఎవరికి కావాలి మీ మీటింగులు, మీ కథలు? ఏ బీసీలు చూస్తారు మిమ్మల్ని? ఏ బీసీలు నమ్ముతారు? బీసీలు ఐక్యమత్యం ఎందుకు లేరు? బీసీలందరికీ కళ్ళల్లో రక్తం గారుతుంది, ఊర్లల్లో అవమానాలు పొందుతున్నారు. ఆధిపత్య కులాల చేతుల్లోపల కాళ్ళు చేతులు నడుములు ఇరిగిపోయి నా గౌడన్నలు వాళ్ళు వీళ్ళు తాటి చెట్లు నరికేసి కాల్చేస్తుంటే నేతన్నలు ఎంతోమంది ఎన్నో రకాలైన ఇబ్బందులు ఆధిపత్య కులాల చేతుల్లోపల ఒకరిని మీద ఒకరు పోటీ పడి ఎస్సీ ఎస్టీ కేసులు చేపించి వాళ్ళందరినీ జైళ్ళ పాలు చేసి బీసీ లీడర్లే బీసీల మీద కేసులేసి లోపలికి దొప్పిన గొప్ప చరిత్ర మన బీసీ లీడర్లది. వాటి గురించి మాట్లాడడం మనం తగ్గమాడ. మనం 10 అడుగులు తగ్గుతారు వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు. ఎందుకు? సింహాసనాన్ని అధిష్ఠించడానికి 10 అడుగులు తగ్గి 100 మెట్లు ఎక్కుతారు. ఆ బుద్ధి జ్ఞానం సిగ్గు ఇళ్ళకుందా? లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లొస్తుంది? కష్టపడితే, ఆ చెమట చుక్కల విలువ తెలిస్తే ప్రతి ఒక్కడు మన దాంట్లో మన వృత్తి కులాలను చూస్తూ ఉంటే, ఆ వృత్తులను చూస్తే ఇంజనీర్లు, డాక్టర్లు, అసలు నైపుణ్యం అంతా ఆడ నుంచే వచ్చింది, కుల వృత్తుల నుంచే వచ్చేసినాయి. అట్లాంటి గొప్ప వాటి గురించి కూడా మాట్లాడే తాహత్తు కానీ కెపాసిటీ కానీ వీళ్ళకి లేదు, ఆ క్రెడిబిలిటీ కూడా లేదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు బీసీల లీడర్లము అని చెప్పేసి మాట్లాడతారు. అసలు మీరు మాట్లాడితే ఎవరు వింటారు? ఏ సీఎం వింటాడు? ఒక ఆయన ఎమ్మెల్సీ అయింది మంత్రి పదవి కోసం అంటే ఒక సమావేశం, ఇంకో ఆయన మంత్రి పదవి పోయింది, ఎమ్మెల్యే ఊడిపోయింది, ఇక ఇప్పుడు ఏదో ఒకటి మోసుకుంటే ఎవరన్నా చూస్తారు. నిన్ను ఎవరు చూస్తారు? బీసీల మీదనే కేసులేసి బీసీలని లోపలికి దోషి మస్తు కష్టపెట్టి బీసీలు సభలు పెట్టుకుంటే రానియకుండా చేయనీయకుండా ఇబ్బందుల పాలు చేసి నరకం చూపిస్తే ఈరోజు నువ్వు బీసీ లీడర్, నేను బీసీని అంటే ఊరుకొస్తారా? సాటి గౌడ బీసీలని తొక్కేసిపోయినటువంటి వాళ్ళు
సాటి బీసీలని ఒక కులాల వాళ్ళని ఎదగనీయకుండా చేసిన వాళ్ళు ఒక 10 పోస్టులు కూడా ఇప్పినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు నమ్ముతాడు? వీళ్ళు బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తారు. అరే అమరణ నిరాహార దీక్ష చేయండి, పొట్టి శ్రీరాముల్లాగా దండలేస్తాం మీకు, కూర్చోండి. బీసీ బిల్లు వచ్చే వరకు, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళా కోర్టు వచ్చే వరకు అమరణ నిరాహార దీక్ష చేయండి. దమ్ముంటే, నిజమైన బీసీలు ఉంటే నెత్తిన పెట్టుకుంటాం మిమ్మల్ని. దొంగ జపాలు ఎందుకు, కొంగ జపాలు ఎందుకు, దొంగ దీక్షలు ఎందుకు, ఉప్పు సత్యాగ్రహాలు ఎందుకు, మీకు సత్య దీక్షలు ఎందుకు, ఈ గ్రహాలు ఆ గ్రహాలు, అన్ని గ్రహాలు మీరే. త్రిశంకు స్వర్గంలో బీసీలను పెట్టి అమాయకులైన బీసీల పేర్లు చెప్పి మీరు ఆటలు ఆడుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒక గొప్ప నాయకుడు నాయకురాలు వస్తుంది అని మన బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారు మా కష్టం ఎప్పుడు తీరుస్తారు అని. అట్లాంటి గొప్ప త్యాగం చేసేటువంటి బీసీ లీడర్ ఎవరైనా ఉన్నారా? కనిపిస్తున్నాడా దగ్గరలో? అన్యాయం, అక్రమం, దౌర్జన్యం చేసేటోళ్ళు వచ్చి ఈరోజు మేము బీసీ కార్డు వేసుకొని ముందుకు పోతున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. బీసీ సమాజం మిమ్మల్ని మెడబెట్టి గెంటేస్తుంది, సోషల్ బైకాట్ చేస్తుంది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజమైన బీసీలు అయితే దొంగ జపాలు కొంగ జపాలు మాని ఆమరణ నిరాహార దీక్ష చేయండి సచ్చే వరకు, పొట్టి శ్రీరాముల్లాగా. అప్పుడు బీసీలు నమ్ముతారు. తండోపతండాలుగా లక్షలాది మంది ఎవరు పిలిచినా పిలవకున్నా నువ్వు వేడుంటాడికి వస్తారు. కబడ్దారు. బీసీలు మోసం చేస్తే కాలోజీ చెప్పినట్టు ఆడనే తొక్కి పాతరేస్తారు. బీసీల కోసం ఓపెన్గా, సంస్కారవంతంగా, స్వార్థరహితంగా మీరు దీక్షలు చేయండి, మంచి ఆశించండి. ప్రతి బీసీ లీడర్ని కలుపుకపోయిన రోజే మీకు పుట్టగతులు ఉంటాయి. వీళ్ళొద్దు వాళ్ళొద్దు, నేను మాత్రమే శంషర్, నేనే టైగర్. మాకెవరికి కావాలండి మీ పదవులు ఎందుకు, మీ కథలు ఎందుకు, మాకెందుకు? మా బీసీ సమాజం ఉద్ధరిస్తే చాలు. అట్లా అనుకుంటే మీలాగా మేము పక్కదారి దొంగదారి పట్టింటే ఈరోజు మినిస్టర్ని అయితే ఉంటేనే. పిచ్చి వేషాలు అయ్యాం మేము. పద్ధతి ప్రకారం పోతాం, పద్ధతి ప్రకారం డిమాండ్ చేస్తాం. న్యాయమైన పోరాటం మాది, బీసీల పోరాటం, 30 ఏళ్ళ పోరాటం మాది. మా పోరాటానికి బీసీల మద్దతు ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళకి కాదు. నిజమైన బీసీలుగా ముందరికి రాండి. బీసీ సమాజం మిమ్మల్ని చక్కగా గౌరవించుకుంటుంది. జై బీసీ, జై తెలంగాణ.